కోటి మెడికల్ కాలేజీలో చదువుకుంటున్న విద్యార్థినులకు భద్రత కరువైంది. నిన్న రాత్రి హాస్టల్ ఆవరణలో చదువుకుంటున్న ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ పై ఈవ్ టీజింగ్ పాల్పడ్డారు యువకులు. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఇద్దరిలో ఒకరిని అరెస్ట్ చేశారు, మరొకరు పరారయ్యారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. ఉస్మానియా మెడికల్ కాలేజీలోని ఫైనల్ ఇయర్ విద్యార్థి పట్ల ఇద్దరు వ్యక్తులు అసభ్యంగా ప్రవర్తించారు. నిన్న రాత్రి సంఘటన జరిగింది. 8 గంటల తర్వాత ఈ సంఘటన జరిగిన నేపథ్యంలో విద్యార్థుల్లో కొంత ఆందోళన వ్యక్తమవుతుంది. ఇక్కడ భద్రత ఏ విధంగా ఉంది, ఇక్కడ హాస్టల్ పరిస్థితి ఏ విధంగా ఉన్న అంశంపై కూడా చర్చ జరుగుతుంది. ఇక్కడ ఉన్న స్టూడెంట్స్తో మాట్లాడదాం. నిన్న రాత్రి ఎటువంటి పరిస్థితుల్లో సంఘటన జరిగింది, వారు ఏం డిమాండ్ చేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, నిన్న రాత్రి ఏం జరిగింది, విద్యార్థిని ఎందుకు ఇబ్బంది పడాల్సి వచ్చింది? మేము ఉస్మానియా మెడికల్ కాలేజ్ విద్యార్థులమండి. నిన్న రాత్రి 7:30-8 ప్రాంతంలో అంటే మేము కాలేజ్ 5ంటికి అయిపోతుంది, 5ంటికి అయిపోయిన తర్వాత ఇక్కడ రీడింగ్ రూమ్లో ఉండి చదువుకుంటాము. కాకపోతే ఈ సంఘటన జరిగిన విద్యార్థి హాస్టల్ విద్యార్థిని, డే స్కాలర్ కూడా కాదు. రాత్రి 7:30-8 ప్రాంతంలో ఆ పిల్ల బయటికి వెళ్ళి ఫోన్ రీఛార్జ్ చేయించుకొని లోపలికి వస్తుంటే ఎవరో రోడ్ సైడ్ ఫెల్లో వాడి వాళ్ళకం చూస్తే ఒక లేబర్ గార్డ్లో ఉంది. ఇద్దరు వ్యక్తులు అనమాట. ఆ పిల్లని ముందొకరు వెనకాలొకరు బ్లాక్ చేసి ఒక 15-20 నిమిషాల పాటు ఒక 100 కిలోమీటర్ల లోపు ఆ పిల్లని ఎడ్డు కదలనీయకుండా కంప్లీట్గా బ్లాక్ చేసి ఇష్టం ఉన్న అబ్సీన్ వర్డ్స్ అన్ని వాడారు. నేను ఆ టైంలో చదువుకొని ఇంటికి వెళ్ళిపోదామని 7:30-8 గంటల ప్రాంతంలో బస్ స్టాప్కి వెళ్దామని వెళ్తున్నాను. ఆ పిల్ల నన్ను చూసి, ఆ పిల్ల ఎవరో నాకు తెలియదు, బట్ స్టిల్ మన కాలేజ్ విద్యార్థులు అన్న చూసిన ఆ ఫీలింగ్ ఉంటుంది కదా. సో ఆ పిల్ల అక్క అని పిలిచింది. అక్కడ జరిగిన మ్యాటర్లో అక్కడ అర్థమైపోయింది ఏంటంటే ఆ పిల్ల చెప్పింది, వీళ్ళిద్దరు ఏడ్పిస్తున్నారు అక్క, నన్ను హాస్టల్ దాకా దించండి అని. ఇన్ మీన్ వేళ ఆ పిల్లని అక్కడ పట్టుకొని వీళ్ళిద్దరిని పట్టుకొని ఆపాము. ఒకడు పారిపోయాడు, ఇంకొకడు ప్రస్తుతానికి పోలీస్ కస్టడీలో ఉన్నారని మేము భావిస్తున్నాము. బట్ స్టిల్ తెలియదు పోలీసుల దగ్గర ఉన్నాడో లేదో. రాత్రి కాల్ చేసిన తర్వాత పోలీసులు వచ్చారు. చెప్పండి, ఎందుకు ఇట్లా జరిగినట్టు? అంటే లైట్స్ లేవడమా, లేకపోతే సెక్యూరిటీ ఇక్కడ సరిగ్గా లేకపోవడం, ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది? ప్రాబ్లం ఎందుకు వచ్చింది అంటే ఫస్ట్ మనం అంటే ఫస్ట్ వాళ్ళు లోపలికి ఎలా వచ్చారు, ఫస్ట్ థింగ్ బయటగా ఇన్సిడెంట్ జరిగింది లోపల ఎలా వచ్చారంటే మన సెక్యూరిటీ గార్డ్ నుంచి వాళ్ళు పంపిస్తానికి వచ్చింది. అంటే వాళ్ళు దాటుకునే వచ్చింది. సెక్యూరిటీ గార్డులు చెక్ చేసి పంపించాలి యాక్చువల్గా, అంటే ఈవినింగ్ టైంలో అట్లీస్ట్. అయితే వాళ్ళు అంటే ఏం చెక్ చేయకుండా వాళ్ళు ఏమంటారు అంటే మెట్రో వర్క్ వాళ్ళు అనుకున్నాము, కాలేజ్లో కన్స్ట్రక్షన్ జరుగుతుంది వాళ్ళని అనుకున్నాము, అట్లా అంటే ఏదో ఒక సాగు చెప్పేస్తున్నారు. కానీ అది జరిగింది అంటే వాళ్ళని దాటుకొని వచ్చారు లోపలికి వచ్చి, అది కాలేజ్ లోపల అది రోడ్ మీద బ్లాక్ చేయడం అనేది చాలా అంటే సీరియస్ థింగ్ అది. బయట అంటే సంథింగ్, కాలేజ్ లోపల జరిగింది అది. అంటే ఇంతమంది స్టూడెంట్స్, 1000 మంది ఉండే స్టూడెంట్స్ ఉన్న కాలేజ్లో, ఇంతమంది ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉండే, ప్రిన్సిపల్ ఉండే, వాచ్మెన్, సెక్యూరిటీ ఉండే కాలేజ్లో ఇంతమంది మెట్రో వర్కర్స్ పనిచేస్తారు. ఇంతమంది పనిచేస్తున్నట్టు జరుగుతుంది అంటే అవి సెక్యూరిటీ అంటే ఎంత దిగజారిపోయినా అర్థమవుతుంది. నైట్ ఇన్సిడెంట్ అయింది కదమ్మా, ఎటువంటి ఫీలింగ్ ఇక్కడ స్టూడెంట్స్లో రిఫ్లెక్ట్ చేస్తున్నారు, ఎటువంటి అభిప్రాయాలు వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు? అంటే మేము అనుకునేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్యూరిటీ సరిగ్గా లేదనేసి అయితే క్లియర్గా అర్థమవుతుంది. బికాజ్ కాలేజ్లో ఉన్న అమ్మాయికి అలా జరిగిందంటే బయట కూడా ఇంకా చాలా ఫేస్ చేశారు అనేసి క్లియర్గా అర్థమైపోతుంది. వన్ థింగ్ మేము రిక్వెస్ట్ చేసేది కాలేజ్ వాళ్ళకి ఏంటి అంటే ఫస్ట్ సెక్యూరిటీ పెంచడము, అండ్ ఇంకోటి ఫెసిలిటీస్ గురించి, ఈ లైట్స్ మిగతావన్నీ. సో అవన్నీ మాకు బెటర్ కావాలి అనేసి మేము అనుకుంటున్నాము. ఇక్కడ హాస్టల్లో ఉండడం, ఈ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల కొంత ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఏమైనా ఉందా స్టూడెంట్స్లో రిఫ్లెక్ట్ అవుతుంది? అంటే ఇప్పుడు ఇన్సిడెంట్ తర్వాత కంపల్సరీ అలానే అనిపిస్తుంది. బికాజ్ అలా జరిగింది కదా, ఇంకా దానికన్నా సివియర్ కూడా అవ్వచ్చు కదా ఇంకా ఫ్యూచర్లో. సో ఇన్సెక్యూర్గానే ఫీల్ అవుతున్నాం ప్రజెంట్ అయితే. మీరు చెప్పండి, ఎట్లా నిన్న జరిగిన ఇన్సిడెంట్ తర్వాత గర్ల్స్ స్టూడెంట్స్లో ఎటువంటి అభిప్రాయాలు వ్యక్తం? యాక్చువల్లీ ఆమె మా క్లాస్ అండి. తను చాలా భయపడుతుంది ఇప్పుడు. అసలు ఎలా రెస్పాండ్ అవ్వాలో కూడా తెలీదు. ఆడపిల్ల కాబట్టి ఎలా అయినా అణిగిమణిగి ఉండాలంటారు, ఇంట్లో చెప్పుకోలేము. సో ఎక్కడో దూరం నుండి వస్తాము, ఇక్కడే ఉండాల్సి వస్తుంది. సో ఇంత ఇన్సెక్యూరిటీలో బతకాల్సి వస్తుంది, ఇంత మెడికల్ చదివి అని బాధగా ఉంది. ఏం డిమాండ్ చేస్తున్నారు కాలేజీ మేనేజ్మెంట్, ఏం డిమాండ్ చేస్తున్నారు? పక్కా అయితే లైట్స్ పెట్టేయాలండి, ఇంకా సెక్యూరిటీ కూడా బాగుండాలి. నిన్న రాత్రి ఇన్సిడెంట్ తర్వాత స్టూడెంట్స్లో కొంత ఆందోళన వ్యక్తమవుతుంది. ఖచ్చితంగా సెక్యూరిటీని పెంచాల్సిన అవసరం ఉంది. హాస్టల్ కానీ కాలేజీ చుట్టుపక్కల కూడా లైటింగ్ ఫెసిలిటీని కూడా పెంచాల్సిన అవసరం ఉందని కూడా అంటున్నారు. కెమెరామెన్ రాకేష్తో కలిసి రాఘవేంద్ర, NTV, హైదరాబాద్.